నిర్భయానందాయ విద్మహే ధ్రువాయ ధీమహి తన్నో పరః ప్రచోదయాత్. లేని ఎరుక స్థితిలో ఉండి ఇచ్ఛా నిర్ణయాలు లేనటువంటి గురుపుత్రుడు దేశికవర్యుని కృపచేత ఆసువుగా వ్యక్తమైనది ఈ జ్ఞానగంగా ప్రవాహం. హంసతత్వవిచారణచే ఆత్మానాత్మవివేకమమరీ నిర్విషయ నిర్వాణ నిర్గుణమమర సాక్షిత్వమై సర్వస్య శరణాగతి చే విశ్వతైజస ప్రాజ్ఞ ప్రత్యగాత్మలెల్ల ఆత్మయందం సీభూతమని సదసద్వివేకముచే తెరవందవలే ఘనతురీయ నిష్టచే పరమశివ ఏమని బోధింతు ఏ రీతి నిర్ణయింతు దేశికవర్యుని కృపా స్వామి నిర్భయానందా శరణు 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 శరణు. సోహం సహ ఏవ అహం, నేను అదే అయి ఉన్నాను. ఈ పై వాక్యము విచారణచే ఆత్మను అనాత్మ నుండి వేరుపరచ అనాత్మకు సంబంధించిన విషయ ప్రపంచమంతా లేనిదై నిర్విషయ స్థితి ప్రాప్తించునని, తద్వారా తానే ఆ శివస్వరూపం అన్న జ్ఞానము ఉదయించి గుణాతీతమై మూడు గుణముల యొక్క ప్రభావము లేక సాక్షిత్వము కలుగునని గురుపుత్రుడు తెలియజేయుచు, శరణాగతిచే తాను లేక గురువు మాత్రమే ఉండ నిరభిమానమున వ్యష్టి శరీరాభిమానములైన విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలు ఆత్మ యొక్క అంశలేనన్న జ్ఞానముదయించునని, అటుపై ప్రతి కదలికకు ఆధారమైన చైతన్యము సత్పదార్థములో లయమగునన్న జ్ఞానముచే సదసద్వివేకము ఉదయించ అంతటినీ సద్రూపమైన తనలో లయమందించి నిరావరణమై ఘన తురీయ నిష్టను సిద్ధింపచేసుకొనవలెనన్నది గురుపుత్రుని అనుభవ నిర్ణయము. సాధనాంశము నిర్విషయ నిర్వాణ నిర్గుణ నిరభిమాన నిరావరణ స్థితులలో తమ వ్యక్తిగత సాధన ఏ స్థితి యందు ఉన్నదో సరిచూసుకుంటూ పై స్థితులను లక్షింపవలెను అన్నదే ఇందలి సాధనాంశముగా స్వీకరించవలెను. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.